హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆహా కుకింగ్ విత్ రోజా. వేసవి కాలం అంటే గుర్తుకు వచ్చేది పచ్చి మామిడిపళ్ళ రుచి. ఆ రుచితో చేసే ప్రత్యేకమైన వంటకం మామిడికాయ పులిహోర. మరి ఈ పులిహోరకి రైస్ ఎలా వండుకోవాలో, పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక రైస్ కుక్కర్ తీసుకొని నేను చూపించిన డబ్బాతో నేనైతే 1 గ్లాస్ బియ్యాన్ని వేసిన తర్వాత పావు బియ్యం అయితే వేస్తున్నాను. ఇవి మంచిగా 2 సార్లు కడుక్కోవాలి. ఇవి మంచిగా 2 టైమ్స్ అనేది మనం వాష్ చేసేసుకొని ఈ రైస్కి కొలత అనేది మనం మంచిగా వేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి రైస్ అనేది పొల్లు పొల్లుగా మంచిగా అవుతుంది. ఇప్పుడు రైస్ ఒక డబ్బా రైస్కి 2 డబ్బాల వాటర్ అయితే వేస్తున్నాను. అలాగే డబ్బా రైస్ వేసాం కదా, ఆ పావు డబ్బాకి 2 పావుల వాటర్ అయితే వేసేసి స్టవ్ వెలిగించి మనం కుక్కర్ పెట్టేసుకొని రైస్ అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే తురిమిన మామిడికాయ 1 కప్పు, ఇంకా పోపు దినుసులు. అలాగే మనం రైస్ 2 విజిల్లు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు పెట్టుకొని మనం విజిల్ వెళ్ళేంత వరకు రైస్ అనేది ఉడికించి తీసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో రైస్ అనేది వేసేసి పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. పులిహోరకి రైస్ మొత్తం చల్లారిన తర్వాతనే మనం పులిహోర రెడీ చేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు పోపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి బాండి అనేది పెట్టేశాను. ఇక్కడ మనం తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. పోపుకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేయించుకేసుకోవాలి. మెయిన్ పులిహోర అంటేనే మనకి పోపులు దినుసులు చాలా బాగా ఉండాలి. అవి ఉంటేనే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేయించేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని వేయించేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే మనకి సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా 1 కప్ అయితే వేసేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 3, ½ టేబుల్ స్పూన్ పసుపు. పోపులో పసుపు వేయడం ద్వారా మనకి పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాము. అంతలోపు మనకి రైస్ కూడా చల్లారిపోయింది. రైస్ చూస్తున్నాం కదా, తీసుకున్నాను. చల్లారిపోయిన తర్వాత ఇక్కడ మనం పోపు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మామిడికాయ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. మామిడికాయ తురుము అనేది మనం కాయను పట్టి ఉంటుందండి. పులుపు ఎక్కువగా ఉంటుంది మనకి, మామిడికాయ తురుము కొంచెం తక్కువగా పడుతుంది. అదే పులుపు కొంచెం తక్కువగా ఉంటే కొంచెం మామిడికాయ తురుము అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనము మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఈ తాలింపు అన్నంలో వేసి బాగా కలిపితే అద్భుతమైన మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది లాస్ట్లో వేసి కలుపుతున్నాను నేను. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా సమ్మర్ స్పెషల్ మామిడికాయ
పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలుపుతారని కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు. ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ.